ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారంలో మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ వారంలో పంచగ్రహ కూటమి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నది. దశమం వృత్తి, విద్య, కర్మ వీటికి సంబంధించినటువంటి స్థానము. ఎప్పుడైతే దశమంలో రవిగ్రహము, రాహుగ్రహము, అలాగే చంద్రుడు బలీయంగా కలిసి ఉంటారో వృషభ రాశి వారికి ఇది సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందంటే లెక్క. అలాగే మిగతా దీర్ఘ సంచార గ్రహాలు కూడా గురుడు గాని శని గాని ఇలా అనుకూలిస్తూ ఉండేటువంటి పక్షంలో ఈ వారంలో ఉండేటువంటి పంచగ్రహ కూటమితో కలుపుకుని ఎక్కువ సంఖ్యలో గ్రహాలను యోగిస్తూ ఉన్న కారణం చేత కొంత సానుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. ప్రత్యేకించి ఉద్యోగ సంబంధిత ప్రతిబంధకాలను ఇది తీసేస్తుంది. అనగా వృత్తిపరంగా కానీ లేదా ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా ప్రవృత్తి పరంగా కూడా ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అటువంటి ఇబ్బందుల నుండి బయటపడగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. అంటే చాలా కాలమై ఇంటర్వ్యూ అయ్యి పలానా ఉద్యోగంలో చేరడానికి ఏదైనా కాల్ లెటర్ అవి రాకపోయినా లేదా ఉద్యోగంలోకి మిమ్మల్ని సకాలంలో పిలవలేకపోయినా ఈ వారంలో అటువంటి దోషాలన్నీ తొలగిపోయి చక్కగా మీరు అనుకున్నటువంటి ఉద్యోగంలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనగా మీకు ఆయా కంపెనీల నుండి కాల్స్ రావడము, లేదా ఉద్యోగపరమైనటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతూ ఉండడము, లేదా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి నుండి బయటపడుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా కొంత మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా వృత్తి ప్రవృత్తుల పరంగా కూడా ఈ వారం చాలా గ్రహస్థితి అనుకూలిస్తుంది. ఆదాయ మార్గాలు పెరిగేటువంటి విధానం కనబడుతూ ఉన్నది. ఆ పెరిగినటువంటి ఆదాయ మార్గాల ద్వారా మీరు చక్కగా ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత బాగుంటుంది. మీరు చెప్పినటువంటి దాన్ని వారు వింటారు. అలాగే మీరు చెప్పినటువంటి విధానంలో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వాహనము, గృహము, పొలము, స్థలము ఇత్యాది వాటిని కొనుగోలు లేదా అమ్మకం చేసేటువంటి విషయాలలో ఆ జాప్యత తగ్గుతూ ఉంటుంది. పదవి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వృషభ రాశి వారికి ఆ పదవి ప్రాప్తి అనేటువంటిది కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నది. కాబట్టి అన్ని రకాలుగా కూడా వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి.